హలో అందరికీ, నేను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది టైం లేక పెట్టలేదండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూపించుకుంటున్నాను కదా, అప్పుడు నేను డెలివరీ టైము డిసెంబర్ 9th, డిసెంబర్ 8 రోజు అడ్మిట్ అయినాను. సాయంత్రం 4 గంటలప్పుడు. ఇదే నా బెడ్. మేడము సాయంత్రం 11 లోపల రాత్రి తినేయాల ఏదైనా, ఉదయం సిజరీన్ చేస్తాననింది. అందుకే బీపీ అన్నీ చెక్ చేయించుకున్నాను. మేడం చాలా బాగా చూసుకుంటుంది. నెల నెల బాగా జాగ్రత్త తీసుకోమని చెప్తుంది. చాలా బాగా చూసుకుంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ముందే చెప్తుంది. ఇక నాకు ఉదయాన్నే సిజరీన్ చేస్తారు. నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చేసిన తర్వాత నాకు ఇదిగో ఈ అమ్మాయి నాకు బీపీ చూసేది. ఇది లోపల ఉంది. ఫస్ట్ ఒక అమ్మాయికి చేసిన తర్వాత ఉదయాన్నే ఈ అమ్మాయికి టెస్ట్ చేస్తున్నారు బీపీ ఎంత ఉందని. ఈ అమ్మాయి పోయిన తర్వాత నేను పోవాలి. ఈ అమ్మాయికి ఇప్పుడు 5:30 టైంలో చేస్తున్నారు పరీక్షలు. 6 గంటలకల్లా 6:30 కల్లా చేసినారు. నాకు 10:30కు చేసినారు. నాకు సిజరీన్ చేసినారు. మేమిద్దరమే ఈరోజు. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు. ఈ హాస్పిటల్లో బాగా చూసుకుంటారండి. ఎప్పుడైనా వస్తే ఇక్కడే చూపించుకోండి. ఇదిగో పాప, మాకు పాప పుట్టింది. ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ 5 రోజులు మాత్రమే ఉండేది. 5వ రోజు డిశ్చార్జ్ చేస్తుంది మేడము. మాకు 5వ రోజు దగ్గర పడింది. రేపు పొద్దున పోవాలి. వీడియో ఇప్పుడు తీస్తున్నా. చిన్నగా నడుస్తున్నాను కదా, అందరు నిద్రపోతున్నారు. రేపు పొద్దున్నే ఉదయాన్నే మేడానికి ఒకసారి చూపించుకొని వెళ్ళాలి. అందరికీ ఆడపిల్లలే పుట్టింది. ఒక అమ్మాయికి మాత్రమే అబ్బాయి పుట్టినాడు. ఆ అమ్మాయి కూడా మామూలు డెలివరీ అయింది. మేమందరం సిజరీన్ ఇక్కడ ఉన్నాం అందరము. అందరికి పాపలు బాగున్నారు, ముద్దుగున్నారు. మేమైతే ఇంకా మేడానికి చూపించుకొని ఉదయాన్నే ఇంకా అంత బాగుంది అని ఊరికి వెళ్తున్నాం అన్నీ సర్దుకొని. తొందరలోనే మా పాప వీడియో ఫొటోస్ పెడతాను. ఎప్పుడైనా వస్తే నంద్యాల శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రండి. మేడం చాలా బాగా చూసుకుంటారు. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నేను మా చెల్లెలు ఇక్కడే డెలివరీ అయినాము. ఇద్దరికి సిజరీనే, కానీ తొందరగా కోలుకున్నాం మేము. మీకు కూడా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి. సరే, ఓకే, బాయ్.